నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ దేశవ్యాప్తంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫలితాలను విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్కి విడుదల చేసిన ఎన్టీఏ తాజాగా విద్యార్థులు సాధించిన పర్సెంటేజ్ స్కోర్తో ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు అలాగే ఐఐటీలో బీఈ మరియు బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్లో పేపర్ 1 పరీక్షలను నిర్వహించారు. తాజాగా విడుదలైన జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. హైదరాబాద్ చెందిన ఇద్దరు జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకును సాధించారు. బనిబ్రత మాజీ అలాగే వంగాల అజయ్ రెడ్డికి 300కు 300 మార్కులు రావడంతో వారిద్దరికి ఎన్టీఏ ఒకే ర్యాంక్ కేటాయించింది. ఈడబ్ల్యూఎస్ విభాగంలో అజయ్ రెడ్డి ప్రథమ ర్యాంక్ సాధించారు. అతడి సొంతూరు ఏపీలోని నంద్యాల జిల్లా కాగా 9వ తరగతి నుండి హైదరాబాద్లో ఉంటూ చదువుకుంటున్నారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 24 మంది 100% స్కోర్ సాధించగా అందులో తెలంగాణ నుండి బనిబ్రత మాజీ, హర్ష, అజయ్ రెడ్డితో పాటు ఏపీకి చెందిన సాయి మనోజ్ఞ ఉన్నారు. ఇక ఫలితాల కోసం విద్యార్థులు జేఈఈ main.nta.nic.in వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్కు అర్హత సాధించేందుకు 93.10% అవసరం కాగా అందులో ఓబీసీ అభ్యర్థులకు 79.43, అలాగే ఎస్సీలకు 61.15, అలాగే ఎస్టీలకు 47.90, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 80.38 కటాఫ్ మార్కులుగా నిర్ణయించారు. మరోవైపు ఫోర్జరీ పేపర్స్ అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారణ అయిన 110 మంది జేఈఈ అభ్యర్థుల ఫలితాలను అధికారులు పెండింగ్లో పెట్టారు.